వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. ఎక్కడికైనా వెళ్తున్నా? విజయ్ వెంటే నేను వెళ్ళాలి. ఏమిటి ఆతృత? ఆమె భర్తకు ప్రాణగండమైన 5 దుర్దినాలు విజయ పసుపు కుంకుమలను తరుముతున్నాయి. మరి అంత దురదృష్టం చేత ఆమెకెందుకు 3 ముళ్ళు వేయించావు? ఆ పసుపు తాడు బంధమే అతని దురదృష్టాన్ని కాపాడాలి కాబట్టి. నువ్వు ఇక్కడి నుంచే కాపాడగలవు కదా. నీ శక్తికి మించిన దురదృష్టం అది. ఏ శక్తినైనా మించిన మృత్యుగండమది. కాబట్టి నేను వెంట ఉండి తన పసుపు కుంకుమలను కాపాడుకోవాలి. భవానీ, నువ్వు ఈ ఊరిని కాపాడడానికి వెలసిన గ్రామదేవతవి. అది మర్చిపోయి నువ్వు ఈ ఊరి పొలిమేర దాటితే ఈ ఊరిని ముంచేయడానికి ఆ సముద్ర వికృతి నోరు తెరుచుకుని ఎదురు చూస్తోంది. చూడు, నువ్వు వెళితే ఈ ఊరంతా జలమయమైపోతుందమ్మా. నేను వెళ్ళకపోతే ఆ అమాయకురాలి జీవితం 5వ తనం అనంత వాయువుల్లో కలిసిపోతాయి. అలా విధిరాత విషమించి వికృతమైతే మమ్మల్ని పిలిచి ఆవాహన చేయి. వచ్చి అందరి చేతులతోటి ఆ అవాంతరాన్ని అంతం చేద్దాం. విజయ్ బ్రతుకుని కాపాడుదాం. అంతవరకు ఏం జరిగినా ఈ ఊరి పొలిమేర దాటుందని ప్రమాణం చేయి. ముందు వేళ నవశక్తి మండలం కాంతిరేఖలు చిమ్మ దశావతారాలు ఏకావతారమై శ్రీనారసింహుడే కదిలేను. ఏకాదశావతారమై 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 శివనాగరాజా, ఏమి ఆజ్ఞదేవి? ఆ దుర్మార్గుడు దైవశక్తి కూడా చొరబెడలేని ప్రేత గీత సృష్టించాడు. ఆ గీతను భూగర్భంలో కూడా చొరబడే నువ్వే దాటగలవు. ఈ నరసింహ రక్షను వెంటనే విజయ్కు నువ్వే అందించు నాగరాజా. అటులనే ఆదిశక్తి. విజయ, విజయ, లేమ్మా. నీ భర్తని అరుణ ప్రేతాత్మ మృత్యువుడిలోకి తీసుకుపోతోంది. శక్తివంతులు మీరాదుకోలేరా నాగరాజా? ఆ క్షుద్ర మాంత్రికుడు అరుణకు తోడై ఈ పొలిమేర చుట్టూ దేవతలు కూడా దాటలేని వికృత రేఖ గీశాడు. ఇదిగో రక్ష, నరసింహ రక్ష. దీన్ని నీ చేతులతో నీ భర్తకు కడితేనే అరుణ విలయం నుండి బ్రతుకుతాడు. వెళ్ళు.
వివేక్ నాతో రా అసరా పసిమి నాగశక్తి అంతమందించే నరసింహరాశి అడ్డం ఏగే రాశి చక్రంలో నీ ప్రేత శక్తికి కాలం చెల్లిపోయే సమయం దగ్గర పడే ఆ దైవ శక్తిని గెలిచే భూత శక్తి నాలో చాలకుంటే నీ ఆత్మశక్తి నాలో కలిస్తే నా శక్తి దేవుళ్ళ శక్తిని మించిపోతుంది. దేన్నైనా సాధిస్తాను. ఆ సూర్యుడు అస్తమిస్తే నీ చేతిలో ఏమీ ఉండదు. ఇక అతన్ని పొందలేవు. నాలో చేరు. రా రా, ఇక ఆలోచించకు, రా. ఇది ప్రేతాత్మగా నీకు మిగిలిన ఆఖరి క్షణం. అతని ఆత్మ నీకు దక్కాలంటే రా రా. ఆ రక్షని తాకి తెంపే శక్తి నాకివ్వు. అతన్ని దక్కించుకునే అవకాశం నీకిస్తాను. నాలో చేరు, రా. భాషములై ప్రభవించినావయ్య విశ్వ నరసింహ. ఘోర కర్కశ మేరు శిఖరాలు కోరలై ఉద్భవించావయ్య ఉగ్ర నరసింహ. జలధి ప్రభంజనం ఆగ్రహం మైరేగ రోష నిశ్వాసమే వాయుగుండము కాగా రోదసీ కుహరాలు మార్మోగు గర్జనలా 16 బాహువుల బ్రహ్మాండ మూర్తివై కాల మృత్యువునే ఖడ్గమ్ముగా దాల్చి లోక భీకర కృష్ణశూలమ్మునే పట్టి గాఢంధకారమున్ పాశమ్ముగా చేసి నక్రాంతకమైన చక్రమ్ము చేపట్టి దశ దిశాంతములెల్ల దత్తరిల్లి పోవ సప్తర్షి మండలం సంస్కృతులు చేయంగా అంతర్బహిర్వ్యాప్త శుంభ ప్రదీప్తితో ఆద్యంతరాహిత్య శక్తి తత్వముతో రౌద్ర నేత్రాలతో రూక్ష వీక్షణతో సత్య ప్రకాశమై సర్వత్ర వ్యాప్తమై దుష్టాఘ క్షుద్రాత్ముని చీల్చి చండాడరా రాక్షసమ్మౌ దుష్ప్రవృత్తిన్ హరించరా స్వార్థ పైశాచికత్వము మర్దిల్చరారా ధర్మ సంరక్షణ సింహావతారా సద్భక్తులను ప్రోవ శాంతించు స్వామి
నమస్తే విశ్వనరసింహ నమస్తే నమస్తే లక్ష్మీ నృసింహ నమస్తే యాదగిరి లక్ష్మీ నృసింహ ప్రేమ కోసం పోరాడాలి, దానికోసం అంతమైపోవాలి. అరాచక శక్తులతో చేరడం నువ్వు చేసిన తప్పు. మన్మధుడు భస్మమైనా, దక్షయజ్ఞంలో దాక్షాయిని ఆహుతైనా లోక కళ్యాణం కోసం, ప్రేమ కోసమే కాని మారణ హోమం కోసం కాదు. ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళు. మరో జన్మలోనైనా నీ ప్రేమ గెలుస్తుంది. వెళ్ళు. నేను వివేక్ను వదల్లేను. గాలిగానైనా సరే అతని చుట్టూ ఉండనివ్వండి, మన్నుగానైనా సరే అతని కాళ్ళ దగ్గర ఉండనివ్వండి. ఆయువు తీరిన వాళ్ళని చిరంజీవులుగా చేసిన మీరు ఊహగానైనా సరే నా ప్రేమని అతనితో బతకనివ్వండి. 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 విజయా, విజయా, లే. మీ చెడు దినాలు చేటుకాలంలో కలిసిపోయాయి. నరప్రేతాలు నరసింహుడి ప్రళయాగ్నిలో మాడి మసిలిపోయాయి. ఇక ఏ దుష్ట శక్తి మీకు అడ్డురాదు. చెడుకాలమనేది మీ జీవితంలోనే లేదు. ఈ మొక్క మీ ఆనందం మధ్య రోజుకో పువ్వు పూస్తుంది. ప్రతిరోజు మీ నవ్వుల మధ్య ఈ పువ్వుని నీ తల్లో పెట్టుకో. అరుణ మనసు మీ మధ్య ఆనందం పంచుకుంటుంది.